హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష జూన్ 1న ప్రకటించిన పోలీసు నియామక మండలి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి తుది రాత పరీక్షను జూన్ 1న నిర్వహిస్తున్నట్టు పోలీసు నియామక మండలి ప్రకటించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి నగరాల్లో పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. 6,000 కొంత కానిస్టేబుల్ ఉద్యోగుల భర్తీకి 2022 నవంబర్ 28న నోటిఫికేషన్ విడుదలైంది. అప్పట్లో అధికారంలో ఉన్న వైకాపా కేవలం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి మిగతా ప్రక్రియ చేపట్టకుండా అనేక సాకులు చెప్పింది. కూటమి అధికారంలోకి వచ్చాక న్యాయపరమైన చిక్కులన్నింటినీ పరిష్కరించింది. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుడి పరీక్ష నిర్వహించింది. ఈవెంట్స్లో మొత్తం 38,910 మంది అర్హత సాధించగా వీరందరికీ తుది రాత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో ఎంపికైన వారికి మెరిట్, రోస్టర్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వనుంది. మరిన్ని వివరాల కోసం పోలీసు నియామక మండలి వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.